మంచిది ప్రియమైన బిడ్డలారా, మన ప్రభువును మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. బైబిల్ యొక్క సమాచారాన్ని మీకు అందించాలని ఆశపడుతున్నాను. కాబట్టి నాకున్నటువంటి ఈ కొద్ది సమయంలో కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. పురాతత్వ శాస్త్ర యొక్క పరిశీలన ద్వారా కొన్ని ఆధారాలు మనకు బయటపడ్డాయని బైబిల్ పండితులు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ఆ దినాల్లో ఏదేను తోట ఎక్కడ ఉంది అని చెప్పి చాలామంది పరిశీలన చేస్తున్నప్పుడు, ఏదేను తోట అంటే మనం ఏదో చిన్న పార్క్ అనుకుంటాం. కాదండి, అది కొన్ని దేశముల చుట్టూ వ్యాపించిన, అంటే ఇంచుమించుగా ఇరాక్ నుంచి టర్కీ వరకు కూడా పెద్ద తోట వేశాడు ఆయన. అక్కడ నుంచి నదులు కూడా చీలినట్టు కూడా మనకు కనబడుతుంది. అది కూడా ఆధారాలతో బయటపడిందని కూడా ఆయన సేవకుడికి తెలియజేస్తాను. ఒకటి. రెండవది, జలప్రలయం పూర్వపు దినాల్లో వచ్చిందని చాలా ఆధారాలు ఉన్నాయి. అంతేకాదు, ఓడ ఆరారాతు పర్వతాల మీద నిలిచి ఉన్నదని చెప్పి కూడా ఆ యొక్క ముద్ర, ఆ ఓడ ఎక్కడైతే నిలిచి ఉందో ఆరారాతు పర్వతాల మీద దాన్ని కూడా పరిశీలన చేశారు. కాబట్టి బైబిల్ నిజమైనదని చెప్పి మనకి ఇంకోసారి భరోసానిస్తూ ఉంది. కాబట్టి బైబిల్ సమాచారాన్ని మీరు గ్రహించాలి. అలాగే సొదొమ గొమొర్రా పట్టణాలని దేవుడు ఆ దినాల్లో నాశనం చేశాడు, అగ్ని గంధకాలని కుమ్మరించాడని చెప్పి మనందరికీ కూడా చరిత్రలో కనబడుతూ ఉంది. అది ఎగ్జాక్ట్గా ఇప్పటికీ కూడా ఆ పట్టణాలు ఇప్పటికీ కూడా అలాగే ఉన్నాయి. ఆ పట్టణాలు కనీసం ఒక మొక్కు కూడా మొలవకుండా ఉంటా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. కాబట్టి బైబిల్ నిజం కాదంటారా? గ్రహించండి. అలాగే ఆ దినాల్లో ఎర్ర సముద్రంలో 2 పాయలుగా చేశారని, ఇశ్రాయేలీయులందరూ కూడా కాలి నడకన నడిచారని మనందరం కూడా చదువుతున్నాం. అంతేకాదు, ఐగుప్తీయులు కూడా అలాగే చేయి చూశారు, కానీ ఐగుప్తులందరూ మునిగిపోయారని చెప్పి చరిత్ర మనం చెప్తుంది బైబిల్ గ్రంథంలో. అట్లాగే దాని ఆధారాలు కూడా సేకరించారు. చాలా ఎర్ర సముద్రంలో ఆ యొక్క ఐగుప్తు రథాలు, ఆ గుర్రపు డెక్కలు ఇవన్నీ కూడా దొరికినట్టుగా కూడా మనకు ఆధారం కనబడుతుంది. బైబిల్ గొప్పది కాదంటారా? బైబిల్లో ఉన్న విషయాలు నిజం కాదంటారా? అలాగే యోర్దాను నది కూడా చీల్చబడటం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. యోర్దాను నది కూడా చీల్చబడటం, వాళ్ళందరూ కూడా కాలినడకన వెళ్ళటం కూడా మనకు చరిత్రలో కనబడుతుంది. కాబట్టి బైబిల్ ఎంతో గొప్పది మీరు గమనించండి. అలాగే ఎరికో గోడలు కూడా కూలినట్టుగా మనకు బైబిల్ ఎంతో స్పష్టంగా సెలవిస్తూ ఉంది. దానికి ఆధారాలు కూడా పురాతత్వ శాస్త్రులు అందరూ కూడా తీశారు, బయటికి ఆధారాలు తీశారు. అలాగే హిజ్కియా త్రవించిన కొలను కూడా ఉంది. ఆ దినాల్లో హిజ్కియా కొలను త్రవించాడు. ఆ కొలనులో నీరు రావడం పట్టణంలోనికి, ఇదంతా కూడా ఆధారాల ద్వారా మనకు కనబడుతుంది. కాబట్టి బైబిల్ గొప్పది కాదంటారా? ఈ సమాచారాన్ని మీరందరూ కూడా గ్రహించి యేసుక్రీస్తు ప్రభుని గురించి తెలుసుకునే ప్రయత్నాలు మీరు చేయాలని కోరుకుంటా ఉన్నాను. మీకున్నటువంటి ఈ బిజీ షెడ్యూల్లో ప్రభు యేసుక్రీస్తుని గురించి ఈ షార్ట్ వీడియోస్ని మీరు చూడాలని కోరుకుంటున్నాను. మీకు అక్కడ ఆ బైబిల్ గ్రంథానికి సంబంధించినటువంటి ఆ సమాచారాన్ని మీకు ప్రతిదినం కూడా షేర్ చేయాలని ఆశపడుతున్నాను. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మీరు ఈ సమాచారం గ్రహించి యేసునందు విశ్వాసం ఉంచవలసిందిగా ఆయన సేవకుడికి తెలియజేస్తాను. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు ఆల్. షాሎም షాሎም టు ఆల్.